గర్భం దాల్చిన మొదటి 3 నెలల్లో కొందరిలో రక్తస్రావం కనిపిస్తుంది. ఇది ఎక్కువగా లేకపోయినా మహిళల్లో ఆందోళనను పెంచేస్తుంది. అధ్యయనాల ప్రకారం గర్భం దాల్చిన 3 నెలల్లో దాదాపు ప్రతి 4 ఒకరికి బ్లీడింగ్ లేదా స్పాటింగ్ సమస్యలు ఉంటున్నాయి. మరి గర్భిణీలకు బ్లీడింగ్ జరిగితే ప్రమాదమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రక్తస్రావం కావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. గర్భం దాల్చిన మొదటి 2 వారాల్లో ప్రెగ్నెన్సీని స్త్రీలు గుర్తించకముందే తేలికపాటి రక్తస్రావం లేదా స్పాటింగ్ కనిపించే అవకాశం ఉంది. ఫలదీకరణమైన పిండం గర్భాశయంలోకి ప్రవేశించినప్పుడు ఈ రక్తస్రావం కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు కనిపించవచ్చు. ఈ కారణం వల్ల వచ్చే బ్లీడింగ్ అంత ప్రమాదకరం కాదు. మొదటి 3 నెలల్లో రక్తస్రావం కనిపించిన మహిళల్లో 90% మంది ఆరోగ్యకరమైన బిడ్డను పొందినట్టు లెక్కలు ఉన్నాయి. రక్తస్రావం అధికంగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. కేవలం స్పాటింగ్ వరకే పరిమితమైతే కొన్ని రోజులకు అది తగ్గిపోతుంది. ఏదేమైనా సంబంధిత వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమం. మనకి గర్భిణీ స్త్రీలలో మొదటి త్రైమాసికం అంటే ఫస్ట్ 3 months ఆర్ ఫస్ట్ 3 నెలల్లో బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అని అడుగుతున్నారు. అది మనకి రకరకాల రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏమో ఒకటి మనకి మోస్ట్ కామన్ వచ్చేసి ఫస్ట్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. ఎప్పుడైతే పిండం ట్యూబ్స్లో ఫామ్ అయ్యి గర్భసంచిలో మనకి ఇంప్లాంట్ అవుతుందో అప్పుడు కొంచెం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అన్నది అవుతుంది. అది 1-2 రోజులు ఉండేసి తర్వాత తగ్గిపోతుంది. దానికి మనకి చాలా మెడికేషన్ అట్లా ఏం అవసరం లేదు. కొన్నిసార్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటివి మహిళల్లో ఏర్పడతాయి. ఇవి మాత్రం ప్రమాదకరమైనవే. ఫలదీకరణమైన పిండం గర్భాశయంలో కాకుండా ఫిలోపియన్ ట్యూబ్ లో ఇంప్లాంట్ అవుతుంది. దీనివల్ల పొత్తి కడుపు దగ్గర నొప్పి తీవ్రంగా వస్తుంది. రక్తస్రావం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి గర్భధారణ తర్వాత రక్తస్రావం అధికంగా అవుతుంటే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఇది ముందస్తు ప్రసవాన్ని కూడా సూచిస్తుంది. 3వ త్రైమాసికంలో 37వ వారానికి ముందే బ్లీడింగ్ అయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మీకు ప్రసవ సమయం ఆసన్నమైందని అర్థం. లుటియల్ ఫేజ్ డిఫెక్ట్ అంటాము. అంటే పీసీఓడి ఉన్న వాళ్ళు కనుక కన్సీవ్ అయితే లేకపోతే ఇన్ఫర్టిలిటీ ద్వారా కనుక కన్సీవ్ అయితే వాళ్ళకి ఏంటి అంటే ప్రొజెస్ట్రాన్ అన్నది వాళ్ళకి సరైన మోతాదులో లేకపోవడం వల్ల వాళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ అట్లా బ్లీడింగ్ అవ్వడము అన్నది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మాయ అన్నది కిందకు ఉండడం. మాయ అన్నది మనకు మామూలుగా గర్భసంచి మధ్యలో కానీ లేకపోతే పైన కానీ అట్లా ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో మాయ అన్నది కిందకు కూడా ఉండడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే గర్భసంచి ముఖద్వారం యొక్క పైరంధ్రం దగ్గర అది ఇంప్లాంట్ అవుతుందో అలాంటి టైమ్స్లో మనకి ఇట్లా బ్లీడింగ్ అన్నది జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు అది త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ మనకు కంటిన్యూ అవ్వచ్చు. లేకపోతే ఒక 20-25 వీక్స్ కాగానే మాయ అన్నది పైకి మైగ్రేట్ అయిపోతుండొచ్చు. సో అదొక ఛాన్స్ అన్నమాట. గర్భధారణ తర్వాత స్పాటింగ్ కనిపిస్తే గాబరా పడకుండా ముందుగా విశ్రాంతి తీసుకోండి. అలాగే తర్వాత స్పాటింగ్ కనిపిస్తే గాబరా పడకుండా ముందుగా విశ్రాంతి తీసుకోండి. అలాగే లైంగిక జీవితానికి దూరంగా ఉండండి. ఒకసారి రక్తస్రావం ఆగిపోయి మళ్లీ ప్రారంభమైతే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించండి. 1 లేదా 2 రోజులు మాత్రమే ఉంటే, అది కూడా తేలికగా కనిపిస్తే వైద్యులు ఎలాంటి చికిత్స చేయరు. కానీ ఇతర కారణాల వల్ల రక్తస్రావం జరిగితే మాత్రం పరిస్థితిని బట్టి డాక్టర్లు చికిత్స అందిస్తారు. ఇది మనకి రక్తస్రావము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనము ఎన్ని నెలల గర్భము దాన్ని బట్టి మనము కేర్ అన్నది మనము చెప్తామన్నమాట. సో ఫస్ట్ 3 months అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు చాలా కారణాలు డిస్కస్ చేసుకున్నాం. సో అందులోది ఫస్ట్ వచ్చేసి మనకి జాగ్రత్తల్లో బెడ్ రెస్ట్ అన్నది కరెక్ట్గా తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. డాక్టర్స్ కొన్ని మెడిసిన్స్ సజెస్ట్ చేస్తారు. లైక్ ఎక్స్ట్రా ప్రొజెస్ట్రాన్ కానీ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే మనకి ట్రానెక్సమిక్ యాసిడ్ అంటే మనకి బ్లీడింగ్ అవ్వకుండా కొంచెము స్టాప్ చేసే మందులు కానీ అట్లా కొన్ని పెయిన్ కిల్లర్స్ అంటే డోలో ఆర్ బస్కోపాన్ ఇట్లాంటివి మనము ఫస్ట్ 3 monthsలో సజెస్ట్ చేస్తాము. అవి చెప్పినట్టుగా వేసుకోవాలి.